హలో ఎవ్రీవన్, ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్తో బ్యూటిఫుల్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ బ్యాంగిల్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కటి వేసుకున్న చాలు, చాలా బ్రైట్గా కనిపిస్తుంది మన హ్యాండ్. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే సిల్క్ థ్రెడ్ కావాలండి. అది మీ ఇష్టం, ఏ కలర్ అయినా పర్వాలేదు. అలాగే ప్లెయిన్ బ్యాంగిల్ ఒకటి తీసుకోవాలి. నేను ఇది 6 కట్ బ్యాంగిల్ 2/6 సైజ్ తీసుకున్నానండి. నెక్స్ట్ గ్లూ, నెక్స్ట్ థ్రెడ్ కట్టర్, గ్లూ పెన్, నెక్స్ట్ నేను ఇక్కడ షుగర్ బీట్స్ తీసుకున్నాను అండ్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఫస్ట్ థ్రెడ్ తీసుకోవాలండి. ఈ థ్రెడ్ని 25 స్టాండ్స్ తీసుకోవాలి, అంటే 25 లేయర్స్ తీసుకోవాలి. సో దాన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి టాప్లో. సో దీన్ని అంతా ఈక్వల్గా చేసుకొని, అంటే లేయర్ సపరేట్గా ఉండేలాగా ఈక్వల్గా చేసుకొని దానికి ఎడ్జ్లో కొంచెం గ్లూ అప్లై చేయాలండి. చాలా లైట్గా అప్లై చేయండి, మరీ థిక్గా అవసరం లేదు. జస్ట్ ఆ స్టాండ్స్ అన్నీ ఒక స్టాండర్డ్గా ఉండడానికి, అంటే ఒక స్ట్రైట్గా ఒక లెవెల్లో ఉండడం కోసం మనం ఇది అప్లై చేసుకుంటాము. సో అంతా ఈక్వల్గా వచ్చేలా ఒకసారి అన్ని స్టాండ్స్ని లేదా అన్ని లేయర్స్ని ఒకసారి ఈక్వల్గా అలా చేసుకోండి. నెక్స్ట్ దాని ఎడ్జ్లో సరిగ్గా లేదు కదా, అక్కడ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అంతా లెవెల్కి వచ్చింది. సో దాన్ని ఒక్క 2 to 5 సెకండ్స్ అలా డ్రై అవనిచ్చి మళ్ళీ దాన్ని ఒకసారి టాప్లో పట్టుకొని లేయర్స్ అన్నీ సెపరేట్ చేసుకోండి నీట్గా. మీకు వ్రాప్ చేయడానికి ఈజీగా ఉండడానికి అలా లేయర్స్ సెపరేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకొని, ఇప్పుడు కూడా బ్యాంగిల్కి లోపల సైడ్ పెట్టాలండి. అంటే టాప్లో కానీ సైడ్ కానీ పెట్టకూడదు. లోపల సైడ్ పెడితేనే మీకు నీట్గా బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో నేను లోపల చాలా తక్కువ గ్లూ అప్లై చేశాను, మరీ ఎక్కువ హెవీగా అప్లై చేయొద్దు. మీరు చుడుతున్నప్పుడు మళ్ళీ అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి చూసారు కదా, ఈ విధంగా అంటించుకోవాలి. సో ఇలా అంటించుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 10 సెకండ్స్ దాన్ని అలా వదిలేయండి. జస్ట్ అంటే కొంచెం లైట్గా డ్రై అయింది అంటే మీకు చుట్టుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం లైట్గా డ్రై అయింది అన్నప్పుడు మీరు దాన్ని పట్టుకోండి. బ్యాంగిల్ని ఎడ్జ్ పట్టుకొని, బ్యాంగిల్ సైడ్ ఎడ్జ్ మీ బొటన వేలుతో టైట్గా పట్టుకొని లోపల నుంచి పైకి లాగాలండి థ్రెడ్ని. మెయిన్ ఈ స్టెప్ చాలా మ్యాండేటరీ అండి. ఎందుకంటే బ్యాంగిల్స్ అనేవి ఒకదాని మీదకి ఒక లేయర్ వచ్చి కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటుంది. ఫినిషింగ్ కరెక్ట్గా లేకపోతే అస్సలు బ్యాంగిల్స్ చూడడానికి బాగోవండి అండ్ వేసుకోవడానికి కూడా బాగోదు. సో బాగా అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అంతా చూడండి. నేను క్లియర్గా చాలా స్లోగా లేయర్స్ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చేలా కనిపిస్తుంది అని నేను చూపించాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీలైనంత వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, బట్ స్టార్టింగ్లో మాత్రం మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇలా స్లోలో పెట్టాను. సో చూడండి ఎలా అయితే తీసి నేను ఎలా అయితే రోల్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇటు సైడ్ ఉన్నప్పుడు థ్రెడ్ని మీ బొటన వేలుతో టైట్ చేసి పట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ బొటన వేలుతో టైట్ చేసి పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం బ్యాక్ నుంచి థ్రెడ్ తీసామో అప్పుడు అయితే చూపుడు వేలుతో కానీ మీ మిడిల్ ఫింగర్ ద్వారా కానీ టైట్ చేసి పైన పట్టుకోవాలి. సో చూడండి, ఇటు వచ్చినప్పుడు బొటన వేలుతో టైట్ చేశాను, మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత చూపుడు వేలుతో టైట్గా పట్టుకున్నాను. సో థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా వచ్చే డైరెక్షన్ బట్టి మీ ఫింగర్స్ యూస్ చేసి టైట్గా పట్టుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది అండి చూడడానికి, బట్ చుట్టినప్పుడు పర్ఫెక్షన్ లేకపోతే మాత్రం లూజ్ అయిపోతుంది. లేదంటే చూడడానికి ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ మళ్ళీ అంటే డబల్ టైం చుట్టే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా స్లోగా టైట్ చేసుకుంటూ మంచి ఫినిషింగ్ వచ్చేలా చుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, బొటన వేలుతో ఇక్కడ ఇటు సైడ్ టైట్ చేస్తున్నాను, అటు వెళ్ళాక చూపుడు వేలుతో టైట్ చేస్తున్నాను. సో మీరు లాగుతున్నప్పుడు అలాగే టైట్గా లాగాలి, అలాగే చుడుతున్నప్పుడు కూడా మీకున్న డైరెక్షన్ బట్టి టైట్గా పట్టుకొని చుట్టాలి. సో ఏ ఒక్క లేయర్ మీరు వదిలేసినా కూడా టోటల్ బ్యాంగిల్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి మనం చుట్టుకోవాల్సి వస్తుందండి. సో చాలా జాగ్రత్తగా వ్రాపింగ్ చేసుకోవాలి మీరు. టోటల్ బ్యాంగిల్ అంతా చుట్టే వరకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు చూడగా మీకు అది చాలా క్లియర్గా అర్థమవుతుందండి. మీరు చుట్టడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది.
టోటల్ అంతా నేను ఆల్మోస్ట్ చుట్టేసానండి, ఇంకా కొంచెం ఉంది. లాస్ట్లో దీన్ని ఎలా కట్ చేయాలో ఎలా అంటించాలో క్లియర్గా చూపిస్తానండి. మెయిన్ ఈ బ్యాంగిల్ అంతా కూడా ఈ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ లాస్ట్లో మీరు సరిగ్గా అంటించకపోయారంటే బ్యాంగిల్ మొత్తం ఊడిపోతుందండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత మీరు ఆ లాస్ట్ పెట్టే లేయర్ ఏదైతే ఉందో క్లియర్గా ఎక్కడ ఏమి బ్యాంగిల్ కనబడకుండా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ సైడ్ మీ బొటన వేలుతో గట్టిగా టైట్గా పట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎంతైతే మీకు ఇంకా అక్కడ అంటించడానికి మిగులుందో అంత దగ్గర వరకు కూడా మీరు సిజర్తో ఇప్పుడు కట్ చేసుకోవాలి. మీ కన్వెంట్ బట్టి ఎటు నుంచి అయితే మీకు వీలైతే అటు నుంచి జాగ్రత్తగా నీట్గా కొంచెమే అంటే కొంచెమే థ్రెడ్ ఉంచి కట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కట్ చేసిన లేయర్స్ దగ్గర లైట్గా గమ్ పెట్టుకొని ఇప్పుడు నేను ఫింగర్తో అంటాను చూడండి, జస్ట్ అలా ఫింగర్తో ఒక్కసారి అలా అంటే సరిపోతుందండి, స్టిక్ అయిపోతుంది. అండ్ పక్కనే ఒక్కొక్కసారి ఇలా పెడుతున్నప్పుడు మీకు థ్రెడ్ లేయర్స్ వచ్చేస్తాయండి. అలా రాకుండా జాగ్రత్తగా మొత్తం అంతా స్టిక్ అయ్యేలాగా మీరు జాగ్రత్తగా అంటించుకోవాలి. చూస్తున్నారు కదా బ్యాంగిల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్యాంగిల్ రెడీ అయింది కదండి. ఇప్పుడు దీని మీద డిజైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. గ్లూ తీసుకొని కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి, అప్పుడే మనం చేసే వర్క్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను పెడుతున్నట్టుగా ఆ ట్రయాంగిల్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో గ్లూ అప్లై చేసి దాన్ని ఒక కుందాన్ని తీసుకొని పెట్టానండి. నెక్స్ట్ మళ్ళీ అలాగే 2 లేయర్స్గా గ్లూని అప్లై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా అయినా మీరు హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చండి. అంటే టోటల్ ఈచ్ సైడ్ 4 వచ్చేలాగా నేను టోటల్ 8 పెడుతున్నానండి. సో అటు సైడ్ 4 ఇటు సైడ్ పెడుతున్నాను, ఇటు సైడ్ 4 పెడుతున్నాను. సో మీరు హ్యాండ్తో అన్నా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఈ గ్లూ పెన్ ఉంది అంటే గ్లూ పెన్తో అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి డిజైన్ ఎలా వస్తుంది. ఒక రెక్టాంగులర్ కుందన్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఒక 8 వరకు షుగర్ బీడ్స్ వస్తాయి. ఈ డిజైన్ చేస్తున్నప్పుడు ఇలా అంత క్లియర్గా అనిపించకపోవచ్చు, బట్ వన్స్ ట్రై అయిన తర్వాత చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది సింపుల్గా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువ బ్యాంగిల్స్ కన్నా. అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సేమ్ స్టెప్ని రిపీట్ చేయాలండి. కుందన్, తర్వాత మళ్ళీ బీడ్స్, మళ్ళీ కుందన్, మళ్ళీ బీడ్స్, అలా టోటల్ అంతా అంటించుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదండి డిజైన్ ఎంత బాగా వస్తుందో. సో అలా టోటల్ బ్యాంగిల్ అంతా కూడా సేమ్ ప్రాసెస్లో లాస్ట్ వరకు అంటించుకోవాలి. లాస్ట్లో మీకు స్పేస్ వస్తుందండి. అలా స్పేస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చూసారు కదా బీడ్స్ అంటిస్తున్నాను, తర్వాత గ్యాప్ వచ్చింది. సో అలాంటి ప్లేస్లో 2 కూడా కుందన్స్ అప్లై చేసేయచ్చు, అంటే 2 కూడా కుందన్స్ అంటించవచ్చు, బాగుంటుందండి. సో ఏ బ్యాంగిల్కైనా కూడా లాస్ట్లో చివరిలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని కవర్ చేయడానికి నేను ఇంకో కుందన్తో కవర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా షేప్ వచ్చేలాగా టోటల్ బ్యాంగిల్ అంతా కూడా డిజైన్ చేసుకోవాలి. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.